ఓకే. ఏంది మరి మీ సైడ్ ఈసారి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు మరి. ఎట్లుంది మరి? ఏమంటావు దీన్ని? ఆయన ఏందన్నా అందితే కాళ్ళు అందకుండా జుట్టు పట్టుకుని ఊసరి వెళ్ళి లెక్క రంగులు మారుస్తాడు ఆయన ఎవరు? రాజగోపాల్ రెడ్డి. అంతేనా? మరి ఏముంది, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అన్నాడు, మళ్ళీ ఎట్లా వచ్చిందన్న? హ్మ్. చచ్చిపోయింది అని దుర్భాషలు ఆడిండు, మళ్ళీ వచ్చిండు. అదే చచ్చిపోయిందని లేపుదాం మళ్ళీ బతికిద్దాం అని చెప్పేసి అంటుండు మరి. ఉన్నప్పుడు బతికియొచ్చు కదా, చచ్చిపోయిందని ఇప్పుడు ఎట్లా బతికిస్తాను? నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నీ ఉద్దేశం ఏంది? ఈ పార్టీని ఉంచుదాం అనుకుంటున్నావు, అది ఆయన అట్లా అట్లే అంటావా? మరి ఏమంటావు మరి నెక్స్ట్ మరి ఆయన నా సొంత ఇంటికి నేనే వచ్చిన అని చెప్పేసి అని అంటుండు, మరి ఆయన సొంత ఇల్లు ఇదే అంటావా? సొంత ఇల్లు ఇది ఎట్లా అవుతుంది అన్న? ఇప్పుడు పడిపోయిన పార్టీని పట్టుకొని కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడారు. ప్రజా చైతన్య యాత్ర అని ఒక యాత్ర మొదలుపెట్టి ఎంతో ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇప్పటిదాకా పార్టీ జెండా నిలబెట్టినన్న. జెండా నిలబెట్టిన దాన్ని మళ్ళీ వచ్చి నువ్వు రేపు ఈ రోజు పోటీ చేస్తావు తింటా, మళ్ళీ రేపు ఉంటావో పోతావో గిట్ట గ్యారంటీ తెలియని ఓటేస్తాడు. నువ్వు రేపు ఉంటావని గ్యారంటీ ఉందా? గెలిచినాక ఉంటావని గ్యారంటీ లేదుగా. అది మొత్తానికి అయితే మరి ఇంకోటి ఏమంటున్నంటే కార్యకర్తలంతా కోరిక మేరకు కార్యకర్తలు నా ఎమ్మటి ఉండి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కి వస్తే బాగుంటది, మీరు మళ్ళీ కాంగ్రెస్ ఉంటేనే నెక్స్ట్ మంచిగా ఉంటది చెప్పేసి కార్యకర్తలు కోరిక మేరకు ఇల్లు కూర్చున్నట్టు మరి. నీ ఎమ్మడి వస్తే మళ్ళీ మమ్మల్ని ఏడో వదిలిపెడతావు కూడా తెలియదు. నీ ఎమ్మడి కడదాకా నువ్వు గెలిచినాక ఇక్కడ ముఖం కూడా చూపియవు ఫస్ట్. నువ్వు ఇంతకుముందు చూసినావు, నిన్ను నువ్వు పోయిందే సగం మంచిది అనుకుంటే మళ్ళీ ఇక్కడ దాపరించినావు, ఏం చేయాలో అర్థం అయితే లేదు. మరి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే మరి ఎవరికి ఎక్కువ పట్టు ఉందంటావు? ఇక్కడ కృష్ణారెడ్డికి పట్టు చాలా ఉందన్న, చాలా పట్టు ఉందంట. ఇంత పట్టు నేను గుర్తించలేము కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో మరి దీంట్లో ఏమన్నా పైన వాళ్ళ అన్న ఉంది కదా, కుటుంబ పాలన లెక్కనే తీసుకొస్తారు దీన్ని. ఎంకరెడ్డి వల్లనే ఇప్పుడు ఈయనకు టికెట్ వచ్చింది, లేకపోతే కృష్ణారెడ్డికి 100% టికెట్ వచ్చేదే. ఓకే, అంటే ఇప్పుడు ఈ కుటుంబ పాలన జరుగుతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి టికెట్ వచ్చింది. అదైతే 100% గ్యారెంటీ అన్న, లేకపోతే రాజగోపాల్ రెడ్డిని ఎవరు గుర్తిస్తోళ్ళు కాదు. మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్ లో మరి ఇంతకు రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తారా? నువ్వు యువత కాబట్టి యువతలందరూ కలిసి ఎట్లా ఏమన్నా ఎందుకు వేస్తాం? యువత రాజగోపాల్ రెడ్డి ఎటువంటి ఓట్లు రాజగోపాల్ రెడ్డికి వేసినా గానీ మాకు విలువ ఉండదు. ఫస్ట్ ఆయనకి ఇప్పుడు కండం మోయాలంటేనే మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము అప్పటి నుంచి పార్టీలు ఉన్నాం అన్న, పార్టీ కోసం పని చేసిన వాళ్ళం. ఆయన రేపు గెలిచినాక మమ్మల్ని ఏడో వదిలిపెడతాడు తెలియదు, ఉంటాడా లాస్ట్ వరకు మళ్ళా తర్వాతకి ఇబ్బంది పెడతాడు. అదే మీరు రాజగోపాల్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఎవరికైనా అంటే వేరే పార్టీ అంటే వేరే క్యాండిడేట్ ఏమైనా నమ్ముతారు కానీ ఇక్కడ లేదు, ఇండిపెండెంట్ చేసిన రెబల్ చేసిన వాళ్ళకన్నా ఓటేస్తాం కానీ రాజగోపాల్ రెడ్డికి అయితే వేయమన్నా.